హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మహానాడులో ఏమేం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నారో, ప్రజల్ని ఎలా తన వైపు తిప్పుకోవడానికి సామ దాన భేద దండోపాయాలు మొత్తాన్ని ఎలా ప్రయోగిస్తున్నారో, తన వర్గంతో ఎలా మాట్లాడిస్తూ ఉన్నారో అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఆ సభకి జనాలు వస్తున్నారా అంటే రావట్లేదంటూ బయట మంది చాలా మంది చెప్తున్నారు. మరి ఎలా కూడగడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది పాపం వాళ్ళకే ఆ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అయితే ఈ క్రమంలో ఏఐ టెక్నాలజీ గురించి, అసలు సోషల్ మీడియా గురించి చాలా మందితో మాట్లాడిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏఐ టెక్నాలజీ క్వాంటమ్ ఏదో సంథింగ్ క్వాంటమ్ సంబంధించి మాట్లాడుతూ ఉన్నాడు. సార్, ఏఐ టెక్నాలజీ అంటే దేనికి వాడారంటే రీసెంట్ గా కారుమూరి వెంకటరెడ్డి గారు ఒక టీవీ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కదా, డిబేట్ లో ఆయన మాట్లాడుతూ అసలు ఏ టెక్నాలజీ ఎందుకు వాడారు, అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు ఏ విధంగా పొగిడారు, ఆ పొగడ్తలు అనేది ఏ టెక్నాలజీతో డెవలప్ చేశారు, ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు గారి పైన ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, దాన్ని వీళ్ళు ఎలా మలుచుకున్నారు, అప్పట్లో ఎప్పుడో చంద్రబాబు దగ్గర నుంచి ఇప్పుడున్న లోకేష్ దాకా చివరికి వాళ్ళ పిల్లల దేవాంశుకు కూడా ఎన్టీ రామారావు గారి వాయిస్, ఆయన వీడియోలు, ఆయన పేరు, ఆయన జపమే సర్వం అయిపోయింది. అంతగా మించితే తెలుగుదేశం పార్టీలో ఏమీ లేదు. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటుతూ ఉన్నా కూడా ఎన్టీ రామారావు గారు ప్రతిష్ట, పేరుని తొలగించటానికి చంద్రబాబు నాయుడు తరం కాదు కదా, వాళ్ళ తరాల తరం కూడా కాదు అంటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు తను ఏం మాట్లాడారో, ఎలా దుయ్యబట్టారో ఒకసారి ఈ ఆడియో వినండి, మీకే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు మహానాడు లేదా ప్రతిరోజు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ 11 నెలలుగా చూస్తే ఆడలేక మధ్యలో ఓడిలాగా, అయ్యా మీరేంటి పథకాలు ఎప్పుడు ఇస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు అదేదో చేశాడండి, మీరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎందుకు తీసుకున్నట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అదేదో చేశారండి, ఇంకా 10 లక్షల కోట్ల అప్పు, ఏది లేనిది ఉన్నట్టుగా అసెంబ్లీలో చెప్పేదేమో 6.5 లక్షల కోట్లు, వీళ్ళు బయట చెప్పేది 10 లక్షల కోట్లు. నిన్న గందరగోళంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని మీకు అనిపించలేదా? తన పక్కన కూర్చున్న వాళ్ళని తానే నమ్మే పరిస్థితులు లేడు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల్ని కోవట్లు అంటున్నాడు, వైసీపీ నుంచి వచ్చిన కోవట్లు అంటున్నాడు. మరి పక్కన కూర్చున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాపం వాళ్ళందరూ ఏమైపోవాలి అంటే తన నీడను కూడా తాను నమ్ముకోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే మరి గందరగోళంలో ఉన్న మేమా ఆయన? ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ఎట్టొచ్చింది ఇది, ఈ పదవి ప్రజల ద్వారా ఎన్నికై రాలేదు కదా, వెన్నుపోటు పడితే వచ్చింది. ఇప్పుడు మరి కొడుకు పడుస్తాడేమని ఆ అభద్రతా భావంలో ఏమన్నా ఉన్నాడా, లేదంటే ఏమన్నా జరుగుతున్నాయా? మరి గందరగోళంలో వాళ్ళు ఉన్నారా, మేమున్నామా? 164 మంది, 3 పార్టీలు, 2 పత్రికలు, 10 శాటిలైట్ ఛానళ్లు, 500 యూట్యూబ్లు, వందలాది ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు, ఇన్ని పెట్టుకొని ఈ 11 నెలలుగా 1 ఇయర్ వేసుకోండి, ఆల్మోస్ట్ ఇంకో 10 రోజులు 4 రోజులు బట్టి 1 ఇయర్, 1 సంవత్సరంగా వీళ్ళు ఏం చేశారంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో అది తెస్తా, ఇది తెస్తా, ఏ టెక్నాలజీ తెస్తానంటే అది నిజంగా ఇది బ్రహ్మాండమేమో అనుకున్నాం మేము కూడా. నిన్న తీరా చూస్తే చనిపోయిన రామారావు గారి చేత బతుకున్న నారా లోకేష్ ని పొగిడించుకునే కార్యక్రమం చేశారు. ఏ టెక్నాలజీ ఏం వాడారంటే ఇట్లా వాడారు ఏ టెక్నాలజీని. అంటే ఏ టెక్నాలజీని ఎలా మిస్యూజ్ చేయొచ్చో చంద్రబాబు నాయుడు గారు ఆ వేదిక సాక్షిగా చెప్పదలిచారా? మరి అట్టన్నప్పుడు ఇవన్నీ వేయాల్సింది. ఎందుకంటే ఇదిగోండి, ఎన్టీఆర్ కు నైతిక విలువలు లేవు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు. 1995 నాకంటే గొప్ప నటుడు నారా ఎన్టీ రామారావు గారు అన్నది ఆగస్టు 27, 1995. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం నేను అనలేదండి, ఇది స్వయంగా రామారావు గారు అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఒరిజినల్ గా గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం, ఇది ఒరిజినల్ రామారావు గారి మాటలు. ఏ టెక్నాలజీ మాటలు, తోపు తురుము ఖాన్. మనకు కావాల్సింది. విన్నారు కదా, ఒక వ్యక్తి తన లెగసీని కంటిన్యూ చేయడం అంటే పక్కనోడి పేరు తీసుకొచ్చి ప్రతిసారి వాడి పేరు చెప్పడం కాదు, వాడికంటూ ఒక ఇమేజ్, ఒక పరపతి క్రియేట్ చేసుకోవాలి, వాడికంటూ చరిత్రలో కొన్ని పేజీలు ఉండాలి. కానీ తెలుగుదేశం పార్టీని వెనక్కి తిరిగి చూస్తే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తప్పించి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు అనే వ్యక్తి కేవలం సేవకుడుగానే ఉంటూ వస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతకాలం కంటిన్యూ అవుతుంది? చివరికి దాని నుంచి బయటపడే ప్రయత్నంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎన్టీ రామారావు అనే ఒక పేరుని
ఆయన ఫోటోని ఇలా తొలగిస్తే కూటమి కూలిపోవటం ఖాయం, టీడీపీ భూస్థాపితం అవటం ఖాయం, అందుట్లో ఎటువంటి సందేహం లేదంటూ చెప్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. సొంత పార్టీ, సొంత పేరు, సొంత బలం, సొంత నేము, సొంత క్యాడర్, అసలు ఆ శక్తే వేరు. అవునా కదా? ఈ కంపేర్ చేయటంలో నా ఉద్దేశం ఒకటే, ఎన్టీ రామారావు గారికి ఎటువంటి క్రెడిట్ అయితే దొక్కిందో జగన్మోహన్ రెడ్డి గారికి అంతకన్నా 100 క్రెడిట్ దక్కబోతుంది ఫ్యూచర్లో. మరి చంద్రబాబు నాయుడు గారిది జీవితాంతం వెన్నుపోటుదారుడుగానే చూస్తారా? ఎప్పటి వరకైతే ఎన్టీ రామారావు రికార్డ్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయో అంతవరకు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడే. ఇది ఎన్టీ రామారావు గారు మాటలు పదే పదే జనాలకు గుర్తు చేస్తూనే ఉంటాయి, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఓవరాల్ గా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారిదే టీడీపీ పార్టీ. ఆ టీడీపీ పార్టీకి అధినేతలు ఎవరంటే వాళ్ళ వారసులే అయి ఉంటారు. ఎప్పటికైనా వాళ్ళ వారసుల చేతిలోకి ఆ పార్టీ వెళ్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. దాని గురించే జూనియర్ ఎన్టీఆర్ వైపు కూడా ఆశగా ఎదురు చూసే పార్టీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందంటే ఒక 20 సంవత్సరాలు పడవచ్చు, గ్యారెంటీగా ఏదో ఒకటి అయితే జరగబోతుంది. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉంటే ఓకే, లేదంటే మాత్రం పార్టీని మళ్ళీ హస్తగతం చేసుకోవటం పక్కా. ఎందుకంటే ఎన్టీ రామారావుని దాటి వెళ్ళలేకపోతున్నారు కదా గత 40 సంవత్సరాల నుంచి కూడా. సో ఇంక వెళ్ళలేరు, ఎప్పటికీ వెళ్ళలేరు, అది హైలీ ఇంపాసిబుల్. ప్రజల బుర్రల్లో ఎన్టీ రామారావు పేరు తెలుగుదేశం పార్టీ అయిందన్న ఆలోచన ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎవడో తీసేయలేదు. ఎంతమంది ట్రై చేసినా కూడా ఈ కూడా పెక్కలేదు, అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.